ఏంటి సార్ ఏంటి జాక్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత జాక్ అనే సినిమాతో వస్తున్నారు. ఎలా జరిగింది ఈ ప్రాజెక్ట్ ఏంటి? కాస్త టైం తీసుకుంది సార్ ప్రాజెక్ట్. టిల్లు స్క్వేర్ తర్వాత చేసే సినిమా కాబట్టి బాగా లాగి పీకి నేను డైరెక్టర్ బాగా ఎక్కువ డిస్కస్ చేసేసి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఏదో చేసాము. బట్ ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ సాటిస్ఫాక్టరీ అండి. ఓకే, సో ఒక ప్యూర్లీ ఒక ఎకడమిక్ క్వశ్చన్. నిన్న ట్రైలర్ అనౌన్స్ చేశారు, పోస్టర్లు వేసారు, రన్ టైం ఇంత ఉందని లాక్ చేసి ఆ రన్ టైం చూపించారు. అంటే ఐడియల్లీ మీ గురించి అనే కాదు, ఆ ఇండస్ట్రీలో మనం సినిమాలు లాస్ట్ మినిట్ దాకా చెప్తూనే ఉంటాం. ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు ట్రైలర్ కూడా ఏంటి, ఎందుకు ఇలా జరుగుతాయి డిలేలు? అంటే అది ఒక కంప్లీట్లీ మీరు అన్నట్టు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఎడిటర్కి మధ్యలో జరిగే డిస్కషన్ సార్ అది. ప్రొడ్యూసర్కేమో సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది, నేను పంపించేయాలి ట్రైలర్ చాలా ఫాస్ట్గా బయటగా అని చెప్పి ఆయన ప్రెషర్లు ఆయనకు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కాల్స్ అవన్నీ కూడా వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటాయి. సరే పంపించాలి, సరే ఆ పంపించిన దాంట్లో మ్యూజిక్ కరెక్ట్గా లేకపోతే అది బాగోదు కదా అనే ప్రెషర్ ఇతనికి ఉంటుంది, మ్యూజిక్ అతనికి ఉంటుంది. అలా క్రియేటివ్ డిపార్ట్మెంట్, యూనో అకాడమిక్ డిపార్ట్మెంట్, బిజినెస్ డిపార్ట్మెంట్ అన్నీ దగ్గరకు వస్తాయి కాబట్టి ప్రొడ్యూసర్ ఏముందండి, ఆయన రెడీగా ఉంటాడు. మీరు ఇస్తే నేను వేస్తానంటారు ఆయన. పాపం పాపి గారు ఏమంటారు, మీరు ఇస్తే వేసేస్తానంటారు. ఇవ్వడానికి ఇప్పుడు ఫస్ట్ దానికి చెక్కాలి, దాని మ్యూజిక్ కోటలు ఇచ్చేయాలి చాలా జరుగుతాయి. అండ్ ట్రైలర్ 3 నిమిషాలు ట్రైలర్ అని మీరు అంటున్నారు, కానీ దానికి మేము ఆల్మోస్ట్ 3 వారాల నుంచి పనిచేస్తున్నాం దాని గురించి మేము. సో వెనకాల చాలా వర్క్ ఉంటుంది కదా దానికి. అండ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. చెన్నైలో ఒకళ్ళు స్కోర్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరో డిఐ చేస్తున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో డబ్బింగ్ చెప్తున్నాము. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కదా. అంటే లాస్ట్ మినిట్ హరీబరీలు ప్రతి ఈ ట్రైలర్ కూడా పడతారు, సినిమాకి పడతాం, ట్రైలర్కి పడతాం, దాని గురించి అంతే అంతే. సో జాక్ విషయానికి వస్తే ట్రైలర్ మీ స్టైల్లో మంచి ఎనర్జెటిక్గా ఉంది. బట్ చూస్తే ఒక అంతర్లీనంగా ఒక కథ ఏదో డిఫరెంట్ పాయింట్ ఏదో టచ్ చేశారు, కొంచెం సీరియస్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీ స్టైల్లో చెప్పాలనిపించింది. ఏంటంటే ఆ కథ కూడా ఇంతే లైట్ హార్టెడ్గా ఉంటుందా, లేకపోతే కొంచెం సీరియస్ కథని బట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కొంచెం ఎలిమెంట్స్ కోసం అని చెప్పి ఆ డోస్ పెంచారా? కథ చాలా సీరియస్ కదండి యాక్చువల్లీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిగ్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్. బట్ చెప్పే పద్ధతి క్యాజువల్గా చెప్పామండి. అంటే ఏది కూడా ఎక్కువ సీరియస్ చేసేయకుండా సినిమాని ఎక్కడ కూడా అవసరం ఉన్న ప్లేసెస్లోనే 2-3 ప్లేసెస్లో ఎంత అవసరం అంత దాన్ని సీరియస్గా ట్రీట్ చేసి కథ చెప్పాల్సిన ప్లేసెస్లో, మిగతా అంతా కూడా ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ జోన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి. మరీ కూర్చోబెట్టి సీరియస్ కథ చెప్తే కూడా సుత్తి కొట్టినట్టు ఉంటుంది తల మీద కదా. అంటే జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే ట్రైలర్ అనేది ట్రూగా మీకు ఉన్న సినిమాని రిఫ్లెక్ట్ చేస్తుందా, లేకపోతే మీకు మనకున్న కమర్షియల్ ఆబ్లిగేషన్స్ జనరల్గా సిద్ధు నుంచి ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని ఉంటాయి కదా, వాటికి వల్ల ఏదైనా డోస్ కొంచెం పెంచారంటారు? అంటే డోస్ పెంచడం తగ్గించడం అంటూ ఏం లేదు సార్. మాకు ట్రైలర్ కట్ చేసినప్పుడు మేము ఎవరిని మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే ఎవరిని ఏదో మీరు అన్నట్టు సినిమాని రిప్రజెంట్ చేయకుండా ఉండేలాగా బయటికి వెళ్ళిపోయి చేయలేదు. మాకు సినిమాలో బెస్ట్ మూమెంట్స్ అనిపించినవి అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మేము పిక్ చేసుకున్నాం. ఓకే ఇది ఉంటే బాగుంటుంది ట్రైలర్లో, ఇది ఉంటే బాగుంటుంది అవన్నీ తీసుకొచ్చి దాని మీద మేము కట్ చేసుకుంటూ వెళ్ళాం. డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్న వైబే సినిమాలో కూడా ఉంటుంది. జాక్ అనేవాడు కాన్స్టెంట్గా వాడు ఏదో ఒకటి క్రాక్గా మాట్లాడుతూనే ఉంటాడు ప్రతి సిచ్యువేషన్లో. సో డెఫినెట్లీ సినిమాని రిప్రజెంట్ చేస్తుంది సార్ ట్రైలర్. ఓకే, దేర్ ఇస్ నో టూ వేస్. ట్రైలర్లో ఆ లాస్ట్ డైలాగ్ అసలు ఎంత కంటిన్యూస్గా ఎలా డెలివరీ చేస్తారో ఎలా రాస్తారు? అది మొత్తం రాయలేదు సార్, సగమే రాశాను. అక్కడికి వెళ్ళాక ఇంకాస్త అనిపించేసింది అనేద్దామని చెప్పి డైలాగ్. ఏదంటారు మీరు ఆ లాస్ట్ డైలాగ్? అవును, గ్రీన్ కలర్ హుడీలో ఉంది. అది కుదిరిన అదృష్టం అంతేనండి, అది ఇంకేం లేదు. జస్ట్ ఐడియా అనుకున్నాం అంతే. అమ్మాయి క్యారెక్టర్ యాక్చువల్లీ తను ముస్లిం క్యారెక్టర్ అనమాట సినిమాలో. సో తను తోటి మాట్లాడేటప్పుడు ఏంటంటే చిన్నగా అలా టీజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు తను అనే స్పేస్లోంచి అనుకుని రొమాన్స్ చేయాలి, ఆషికి లడాయించాలి అనేది అనుకుంటూ అలాగ అయిపోయింది. అది అలాగా అదే బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఓకే, ఏంటి రైటింగ్ లెవెల్లోనే వచ్చిన ఐడియా అది? యా రైటింగ్ లెవెల్లో నుంచి భాస్కర్ గారు కూర్చుని ఆయన చెప్పిన కాన్సెప్ట్ అది. దట్ ఏంటి అలాగ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా, నువ్వు కాస్త ఉండాలి కదా రొమాన్స్ మన ఇద్దరి మధ్యలో, లేకపోతే అని అనాలి హీరో. దానికి ఆ మిల్లిగా ఆయన అన్నారు తనలా మాట్లాడు, తన స్పేస్లో మాట్లాడు అంటే ఎక్కిరిస్తాం కదా అవతల మనిషిని, వాళ్ళలా మాట్లాడు మనం వాళ్ళని ఫన్ టీజ్ చేస్తుంటారు, తను టీజ్ చేసే స్పేస్లో అనమాట.